పర్వతం మీద వేటాడుతుండగా ఒక వ్యక్తి అనుకోకుండా ఒక వింత రాయిని కనుగొన్నాడు. అతను దానిని జాగ్రత్తగా తీసుకుని పరిశీలించాడు. కాని అసాధారణమైది ఏమీ కనిపించలేదు. ఆ వ్యక్తి తన యజమానితో కొంత ఆహారం కోసం ఆ వింత రాయిని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతని యజమాని ఆ రాయిని తీసుకుని నిశితంగా పరిశీలించినప్పుడు ఆ వ్యక్తి దానిని పర్వతం మీద కనుగొన్నానని యాదృచ్ఛికగా చెప్పాడు. అకస్మాత్తుగా యజమాని ముఖం మారిపోయింది. అతను దానిని రాజుకు చెందినదిగా నమ్మాడు. మరియు రాజు కోపాన్ని నివారించడానికి వెంటనే ఆ వ్యక్తిని అక్కడి నుండి వెళ్లమని కోరాడు. అతని యజమాని అతనిని తరిమికొట్టిన తర్వాత ఆ వ్యక్తి ఆ రాయిని ఇంటికి తీసుకెళ్లాడు. ఆసక్తిగా దానిని తాకడానికి చెయ్యి చాపి అది బోలుగా ఉందని కనుగొన్నాడు. అతను ఈ రాయి సాధారణమైంది కాదని అతను త్వరగా గ్రహించాడు. ఆ రాత్రి వింతరాయి కదలడం ప్రారంభించింది. శబ్దం విని ఆ వ్యక్తి ఆ వింతరాయిని చూస్తూ ఉండిపోయాడు. మరియు అతని ఆశ్చర్యానికి దాని నుండి ఒక శిశువు నీలి డ్రాగన్ పొదిగింది. ఆ వ్యక్తి ఆనందంలో మునిగిపోయాడు. కొత్తగా పొదిగిన డ్రాగన్ అతని వైపు తడబడింది. ఉత్సుకతతో ఆ వ్యక్తి దానిని తాకడానికి చెయ్యి చాపకుండా ఉండలేకపోయాడు. అతని చెయ్యి డ్రాగన్ను తాకిన క్షణంలో తెల్లటి కాంతి కనిపించింది. అతను మేల్కొన్నప్పుడు పిల్ల డ్రాగన్ అతని చేతుల్లో పడి ఉంది. అతను దానిని గందరగోళంగా చూస్తుండగా అకస్మాత్తుగా అతని అరచేతిలో పదునైన నొప్పి అనిపించింది. అతను తన చెయ్యి తెరిచినప్పుడు ఒక మర్మమైన గుర్తు కనిపించిందని అతను కనుగొన్నాడు. అకస్మాత్తుగా అతని మామస్వరం అతనికంతరాయం కలిగించింది. ఆ తెలియని శబ్దం విన్న పిల్ల డ్రాగన్ త్వరగా వెనక్కి తగ్గింది. డ్రాగన్ ప్రతిచర్యను చూసిన ఆ వ్యక్తి దానికి ఆకలిగా ఉండవచ్చు అని భావించాడు. కాబట్టి అతను దానికి కొంత పాలు ఇచ్చాడు. కాని డ్రాగన్ పాలపై ఆసక్తి చూపలేదు. ఆ వ్యక్తి దిక్కుతోచని స్థితిలో ఉండగా సమీపంలో ఎలుక శబ్దం విన్నాడు. ఆ శబ్దానికి ఆకర్షితుడైన డ్రాగన్ వెంటనే పరిగెత్తింది. ఆ వ్యక్తి తనిఖీ చేయడానికి వెళ్ళినప్పుడు డ్రాగన్ ఎలుకను తిన్నట్లు అతను కనుగొన్నాడు. ఆ స్త్రీబాలుడు చాలా సంతోషించాడు మరియు మౌనంగా ఎలుక కోసం ప్రార్థించాడు. తరువాత ఆ వ్యక్తి పిల్ల డ్రాగన్ను గడ్డిమేఘానానికి తీసుకెళ్లాడు. అది స్వయంగా ఎగరడం అలవాటు చేసుకోనివ్వండి. మనిషి సహాయంతో డ్రాగన్ విజయవంతంగా పారిపోయింది. డ్రాగన్ ఎగురుతున్నట్లు చూసిన ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. కాని అకస్మాత్తుగా అతనికి అరచేతిలో పదునైన నొప్పి అనిపించింది. అతనికి షాక్ ఇస్తూ అతని చేతిలో ఉన్న గుర్తు మెరుస్తూ వచ్చింది. అతను నిశితంగా చూస్తుండగా అతని ముందు ఒక భారీ డ్రాగన్ కనిపించింది. ఆ పిల్ల డ్రాగన్ ఎంత త్వరగా పెరిగిందో ఆ మనిషి నమ్మలేకపోయాడు. అతను దీని గురించి ఆలోచిస్తుండగా ఆ పెద్ద డ్రాగన్ అతని ఆలోచనలను చదివినట్లు అనిపించింది. ఏం జరుగుతోంది? బ్రూమ్, అరగాన్, డ్రాగన్ రైడర్ల సమయం మళ్లీ వచ్చింది. నేను సెఫీరా, మరియు మీరు నా రైడర్.